స్కూల్లో 2 రకాల పిల్లలుంటారండి. స్కూల్ అయినా, కాలేజీ అయినా, ఎక్కడికెళ్ళినా గూడా ఆఫీస్‌లో అయినా సరే. క్విక్ లెర్నర్స్, స్లో లెర్నర్స్ అని ఇద్దరుంటారండి. ఈ స్లో లెర్నర్స్‌ని జూషి అంటే అంత ఫాస్ట్‌గా ఉండరు వాళ్ళు. మెల్లమెల్లగా నేర్చుకుంటా ఉంటారు. వాళ్ళని ముద్రేసేస్తా ఉంటారు చాలా మటుకు టీచర్లు గానీ, తల్లిదండ్రులు గానీ, ఫ్రెండ్స్ గానీ, మొద్దోడు అనేసి, ముద్దు సన్నాసి రకరకాల పేర్లు జేస్తుంటారు. మరి ముద్దు సన్నాసి అన్న పేరు పడ్డోళ్ళు, ముద్ర పడ్డోళ్ళు చాలా మటుకు చూసుకుంటే జీవితంలో ఒక దశ దాటిన తర్వాత సరైన దిశలో ప్రయాణం చేసి సరైన ఆలోచన వాళ్ళకు రాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే ఎవరు ఊహించినటువంటి గొప్ప గొప్ప ఫలితాలు సాధించడం జరిగింది. మన కళ్ళ ముందు కొన్ని వందల వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే మార్కులు తెచ్చుకోవద్దు అని నేను చెప్పట్లేదు. తెచ్చుకోవాలి. వెరీ గుడ్. కానీ అందరికీ వస్తాయంటే రాదు. ఫస్ట్ ర్యాంక్ అన్నది ఒక్కనికే వస్తది. అంతే గదా! అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు. కాబట్టి మిగతా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. 90% వచ్చినోడిని చూసి 70% వచ్చినోడు బాధపడాల్సిన అవసరం లేదు. మా స్కూల్‌లో రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినల్లి నేను చదివిన స్కూల్‌లో ఆల్ టాపర్స్ అనమాట. అంటే స్కూల్ ఫర్ టాలెంటెడ్ చిల్డ్రన్ అని ఉంటది. మా స్కూల్ బయట బోర్డు. ద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటది. సో, అందులో కూడా కొంతమంది సరిగ్గా సక్సెస్ కాలేదు. అంటే 70, 80%లోనే ఉన్నవాళ్ళు కూడా ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అయినారండి. మా స్కూల్ విద్యార్థులు ఎంతోమంది. అమెరికాలో ఊపేస్తున్నారు. ఒక మంచి సొంత కంపెనీలు పెట్టేసుకొని ఒక వెరీ వెల్ పొజిషన్‌లో ఉన్నారనమాట. డాక్టర్స్‌గా ఎదిగినారు, ఇంజినీర్స్‌గా ఎదిగినారు. వాళ్ళు అంతగా స్కూల్‌లో ర్యాంకులేం రాలేదు వాళ్ళకి. స్టేట్ ర్యాంక్స్ ఏం రాలే. అయినా సాధించిండ్రా లేదా? కాబట్టి తల్లిదండ్రులు, టీచర్లు అందరికీ చెప్తున్నాను. దయచేసి తక్కువ మార్కులు వస్తున్నాయి కదా అని హీనంగా చూడడము, మాటలతో కుల్లబోర్చడము, వాళ్ళ యొక్క ఏమంటారు సైకాలజీని దెబ్బతీయడము, ఎమోషనల్‌గా వాళ్ళని దెబ్బతీయడం లాంటి పనులు చెయ్యకండి. ఏ పుట్టలో ఏ పాము ఉంటదో మనకు తెలవదు. ఓకే. పిల్లలందరికీ చెప్తున్నానన్న కష్టపడి చదవండి. డూ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. అంతే తప్ప మార్కులే కొలబద్ద కాదు మీ యొక్క జీవితానికి. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన లేదా ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతం అవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ ద థర్డ్ వరల్డ్ వార్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా అవకాశాలుంటాయి. అద్భుతమైన అవకాశాలుంటాయి. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటర్మీడియేట్ వరకు సక్సెస్ కాని వాళ్ళు ఆ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అకాడమిక్స్‌లో. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా, టీచర్లు కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా మాటలతో హింసించకండి. వాళ్ళకెప్పుడు కూడా మీరు బలంగా పక్కన నిలబడినారంటే, ఎంకరేజింగ్ వర్డ్స్ వాడినారంటే, యెస్ వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు అద్భుతాలు చేస్తారు. ఇది నా మాట.